యథార్థవాది టీవీ ప్రేక్షకులకి, అభిమానులకి క్షీరసాగర్ మదనం లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న శనివారంలోకి ఈరోజు మనం వచ్చాము. మనకి ఎన్నో డౌట్లు ఉన్నాయి. మనం ఇంకెన్నో తెలుసుకోవాలి. దేవుని గురించిన మర్మాలు, మన బైబిల్ గురించిన మర్మాలు ఎన్నో తెలుసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్న మన లైవ్ ప్రోగ్రామ్కి ఈరోజు వచ్చాము. అలాగే మనకున్న సందేహాలకు, మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవడానికి మన మధ్యలో దేవుని నోరు అపస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫిరాయ్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు. అయ్యగారికి మీ తరపున, నా తరపున స్వాగతం అయ్యగారు. మీకు ప్రత్యేక వందనాలు అయ్యగారు. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మార్కు బాబు గారు, మన యథార్థవాది CEO గారు మార్కు బాబు గారు దేవుని సేవార్థమై విదేశాల్లో ఉన్నారు. అందుని బట్టి నేను మీ మధ్యలోకి వచ్చాను, ప్రేక్షకుల మధ్యకి, మీ మధ్యకి నేను వచ్చాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు అయ్యారు. అలాగే మార్కు బాబు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అయ్యారు, కొన్ని ప్రశ్నలు మీ ముందుకు తీసుకొస్తున్నాను అయ్యారు. అనేక మంది కూడా ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. మొదటి ప్రశ్నలోకి వెళ్దాం అయ్యారు. మొదటి ప్రశ్న అయ్యారు, చాలా సంఘాల్లో ప్రతి ప్రార్థన తర్వాత తప్పనిసరిగా ప్రభువు నేర్పిన ప్రార్థన చెబుతారు. మన సంఘంలో అలా చెప్పరు. ప్రభువు నేర్పిన ప్రార్థన తప్పకుండా చెప్పాలి అని మాతో వాదిస్తున్నారు. అసలు ప్రభువు నేర్పిన ప్రార్థన ఒకటి చెబితే చాలు అని కూడా అంటున్నారు. ప్రభువు నేర్పిన ప్రార్థన విషయమై మా ఆలోచన విధానం ఎలా ఉండాలి, దయచేసి చెప్పగలరు? చాలా మంచి ప్రశ్నమ్మా, చాలా మంచి ప్రశ్న. ఎవరు అడిగారు కానీ చాలా మంచి ప్రశ్న. నేను సమాధానం చెబుతాను. లోగడు కూడా చాలాసార్లు చెప్పాను, ప్రసంగాలే చేశాను దీని మీద. మళ్ళీ ఒకసారి చెప్తాను, అడిగారు కాబట్టి. ఇప్పుడు యేసు ప్రభు వారు మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అని మత్తయి సువార్త 6వ అధ్యాయములో ఆయన చెబుతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. తర్వాత ఆయన చెప్పిన మాటలు, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక అంటూ ఆయన 14వ వచనము దాకా అన్ని విషయాలు చెప్పారు. అయితే ఇది ప్రార్థన వర్బాటిమ్, అక్షర రూపంలో, అక్షరాల ఈ మాటలే పలుకుతూ ప్రార్థన చేయండి, ఇంకా వేరే మాటలు ఏమి పలుకొద్దు అని అర్థము కానే కాదు. ప్రార్థన చేసేటప్పుడు అందులో ఉండవలసిన దినుసులు, ప్రతి ప్రార్థనలో ఉండవలసిన దినుసులు, ఆ దినుసులన్నీ యేసు ప్రభు వారు ఈ ప్రభు నేర్పిన ప్రార్థనలో చెప్పారు. మొట్టమొదటి దినుసు ప్రార్థనలో ఉండవలసిన అంశం ఏంటంటే నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆ దిశలో అలాంటి అంశాలు అన్నీ ముందు ప్రార్థన చేయాలి. తర్వాత నీ రాజ్యము భూమి మీదకి వచ్చునుగాక. ఆయన రాజ్యం భూమి మీదకి రావడానికి కావలసిన అంశములన్నిటిని మనం ప్రార్థన చేయాలి. పరలోకంలో నీ చిత్తం ఎలాగూ నెరవేరుచున్నదో భూమి మీద అలాగే నెరవేరును గాక అని అంశమును, ఇవన్నీ సబ్ హెడ్డింగ్స్ అన్నమాట. ఆ హెడ్డింగ్ కింద దానికి సంబంధించిన మన భారము, మనకున్నటువంటి అక్కర్లన్నీ మనం అడుగుతాం. తర్వాత మన అవసరతలు కూడా అడుగుతాం. మా అనుదినాహారము మాకు దయచేయము. మా అనుదినాహారం అంటే మన సకలమైన అవసరతలన్నీ అడగచ్చు. ఆహారము, వస్త్రము, ఆరోగ్యము, ఇంకా ఎన్నైనా మనం అడగచ్చు. ఇలాగా ఇంకోటి ఏంటంటే మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను కూడా తండ్రి మీరు క్షమించండి. అంటే అంతకుముందు మనకు విరోధంగా అపరాధములు చేసిన వాళ్ళను క్షమించిన చరిత్ర మనకు ఉండాలి. ఆ క్షమించిన చరిత్ర మనకుంటే మనం ఎలా క్షమించామో ఆయన అలాగే క్షమిస్తాడు అని భావం. ఇలాగ ప్రార్థనలో ఉండవలసిన స్ట్రక్చర్ ప్రభు చెప్పారు, అంతే తప్ప ఈ మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడొద్దు అని కాదు ఆయన పెట్టిన నియమం. ఎందుకంటే యేసు ప్రభు వారు చేసిన వేరే ప్రార్థనలు మనకు బైబిల్లో చాలా చోట్ల మనకు కనపడతాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, 25 నుండి చదువు. మత్తయి 11:25. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగూ చేయుట నీ దృష్టికి అనుకూలమైనది. ఇది ప్రార్థనే కదా. మరి ఇక్కడ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడి అంటలేదు కదా ఆయన చేసిన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఇక చాలా ఫేమస్ ప్రార్థన ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయము. అది మహాయాజకత్వ ప్రార్థన, గ్రేట్ హై ప్రీస్ట్లీ ప్రేయర్ అని అంటారు. 17:1 నుండి చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము అని మాట్లాడుతున్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ట చేయమన్నాడు. ఎంత పొడగాటి ప్రార్థన, లెంగ్దీ ప్రేయర్, 26 వచనాలు, హోల్ చాప్టర్ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను వారి యందు ఉండునట్లు, నీవు నాయందుంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదను అని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెదరోను వాగు దాటి వెళ్ళాను. కాబట్టి బైబిల్లో తమ అక్కర కొలది, తమ హృదయ భారము కొలది ప్రార్థన చేశారు భక్తులు. ఎన్నెన్నో ప్రార్థనలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యెహోషువ ప్రార్థన చేశాడు యుద్ధరంగంలో. మరి అప్పుడు ఆయన అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తాడు, కానీ యుద్ధంలో శత్రువులది పైచేయి అయిపోతూ ఉంది. మేము జయించాలి, పొద్దుగుంక వచ్చింది, ఎలాగా అనుకున్నప్పుడు పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక అనలేడు కదా. ఇప్పుడు హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా చచ్చిపోతున్నాడని దేవుడు బయలుపరిచాడు. ఇక నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని అన్నాడు. అప్పుడు అయ్యా, నేను ఎలాగ యథార్థంగా సమస్తము జరిగించుతునో జ్ఞాపకం చేసుకో తండ్రి. నేను మొదటి నుండి ఎలాగ నీ దృష్టికి అన్ని యథార్థంగా ఎలా చేశాను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడిచాడు. అప్పుడే నన్ను చంపేస్తావా, నా ప్రాణం అప్పుడే తీసుకుంటావా అని కన్నీళ్లు విడిచాడు తప్ప మళ్ళీ మరణాపాయ స్థితిలో ఏమని ప్రార్థన చేయాలి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని అది అసంబద్ధంగా, అసందర్భంగా ఉంటుంది. గనక అవే మాటలు పలికి ప్రార్థన చేయాలని కాదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ ఉండవలసిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట, దినుసులు. అంతేగాని అది కంటదా పట్టేసి అవి వల్ల వేసి, ఇప్పుడు 2వ వాక్యం చెప్పినాడు, 2:1, 2, 2, 2, 4, 2, 3, 6 అని చెప్పినట్లు ఆ ప్రభువు నేర్పిన ప్రార్థనను కొన్ని డినామినేషన్లు జస్ట్ రిసైట్ చేయడం అలవాటు చేసుకున్నారు. అలవాటు చేసుకొని అదేదో ఒక గొప్ప కార్యం సాధించినట్టు, బాగా ప్రార్థన చేసేసినట్టు వాళ్ళ ఉద్దేశం. ప్రార్థన చేసినప్పుడల్లా ఈ మాటలే పలుకుడి, ఇంకా వేరే మాటలు, మీ సొంత మాటలేమి పలుకకుడి అని కాదు. యేసు ప్రభు స్వయానా కూడా వేరే వేరే మాటలు పలికాడు. అలాగే కీర్తనల గ్రంథమంతా మరి దావీదు భక్తుని ప్రార్థనలే కదా. దావీదు భక్తుడు కానీ ఆసాపు, కోరహు కుమారులు వాళ్ళ ప్రార్థనలే కదా ఇవి. కనుక ప్రేయర్ అనేది మన హృదయ భారము యొక్క వ్యక్తీకరణ. ఫ్రీ అండ్ ఫ్రాంక్, అవుట్ స్పోకెన్గా మన గుండె ఒక చెంబు గుమ్మరించినట్టు మన హృదయాన్ని గుమ్మరించేస్తాం దేవుని ముందు. ఉన్న భారమంతా చెప్పుకున్నాం. హన్నా వెళ్ళింది దేవుని సన్నిధికి, మరి సంతాన భాగ్యం లేదని బాధపడింది.
ఆమె ఏం ప్రార్థన చేయాలి? సంతానం కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాకంటే ఆ ఒక్కరి తీరుతుందా? రిబ్కా గర్భంలో 2 పిండాలు ఒకళ్ళతోనొకళ్ళు పెనుగులాడుతున్నారు. పెనుగులాడుతుంటే మరి దీని విషయం ఏంటో అడుగుదామని వెళ్ళింది దేవుని దగ్గరికి. అంతేగాని ఏంటి ప్రభువా ఈ రీతిగా నా గర్భంలో ఈ పోరాటం ఏంటి తండ్రి, ఇలాగైతే నేను ఎలా బ్రతకాలి అని ప్రార్థన చేసింది. అంతేగాని అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తాము, కానీ ఎవరో ముందు నేర్పిన మాటలు కొన్ని మెకానికల్గా యాంత్రికంగా అవి ఉచ్చరించడం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు ప్రభువు నేర్పిన ప్రార్థన మేము ప్రతి ప్రార్థన తర్వాత వల్లించడం లేదు అనేది తప్పది. ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఉన్న దినుసులు, దేవుని రాజ్యం రావాలి, ఆయన నామం అన్యజనుల ఎదుట పరిశుద్ధపరచబడాలి, దేవుని చిత్తం భూమి మీద జరగాలి. ఈ అంశాలన్నీ పొందుపరిచి ప్రతి ప్రార్థనలో కూడా మేము దేవుణ్ణి బతిమాలుకుంటాం. ఆ దినుసులు ముఖ్యం. అవే వర్డ్స్ మనం మళ్ళీ మళ్ళీ ఉటంకించడము అది ముఖ్యం కాదు. అసలు అది ప్రభు యొక్క ఉద్దేశం కూడా కాదు. ఎందుకంటే మనమే చూసాం ఇప్పుడు బైబిల్లో ఆయన ఇంకా వేరే వేరే మాటలతో ప్రార్థన చేశాడుగా. మరి ఇప్పుడు ఇది వేరే మాటలతో ప్రార్థన చేసినప్పుడు ఇలాగే చేయాలనే సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అది రోమన్ క్యాథలిక్ టైంలో వచ్చింది. సంస్కారం టైంలో అక్కడి నుంచి వెంట తెచ్చుకున్న కొన్ని ఉన్నాయి ఆచారాలు. ఏంటంటే మన సిద్ధాంతం ఏంటో, మన విశ్వాసాన్ని నమ్మాలి, అపొస్తలిక సిద్ధాంతం, తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన, 10 ఆజ్ఞలు, ధన్యతలు, ఇవన్నీ కంఠోపాఠం నేర్చుకోవాలి. పుట్టగానే 21 దినాన వాడికి చిలకరింపు బాప్తిస్మం ఇస్తారు. వాడికి ఏమీ తెలియదు పాపం, పసిగుడ్డు. తర్వాత మరి ఇదేం బాప్తిస్మం, వాడికి ఏం తెలుసు అని ఇచ్చారంటే వాడు పెద్ద అయ్యాక ఇవన్నీ నేర్పిస్తాం. ప్రభు నేర్పిన ప్రార్థన, 10 ఆజ్ఞలు, ధన్యతలు, ఇవన్నీ నేర్పించి వాడు అప్పచెప్తే అప్పుడు వానికి కన్ఫర్మేషన్ ఇస్తాము అని ఒక కొత్త పద్ధతి మొదలుపెట్టారు. సంస్కరణ ప్రారంభంలో జ్వరబడినటువంటి ఈ విషయం ఇప్పటిదాకా కొన్ని డినామినేషన్స్ అవి చేస్తున్నాయి. అయితే దాన్ని మనం పెద్ద సంస్కరించవలసినటువంటి తప్పిదమ్ములాగా మనం ఏం పరిగణించట్లే. అలా చెప్పనియండి, వాళ్ళ దోషమేమీ లేదు. ఇప్పుడు నేను కూడా ఆ డినామినేషన్స్లో వెళ్ళి ఆరాధించుకున్నప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా చెప్తాను. తప్పేమి, ప్రభు నేర్పిన ప్రార్థనే కదా. దానివల్ల అయితే నష్టం లేదు. నష్టమైతే లేదు, చెప్పకపోయినా నష్టం లేదు. ఆ ప్రార్థన చేయడానికి ముందు నాకు ధైర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ధైర్యం లేదంటే, ఇంకొకరిని నేను ఎలా క్షమించానో అలాగే నువ్వు నన్ను క్షమించు అని అందులో ప్రార్థనలో ఒక మాట ఉంది. ఆ ప్రార్థన నిజంగా మనం చేయగలమా? ఉద్దేశపూర్వకంగా అర్థవంతంగా చేయగలమా? మనం ఎందరినో క్షమించలేదు. దేవుడు కూడా అలాగే మన మీద కోపం పెట్టుకుంటే, కనుక ఆ మాట పలకడానికి చాలా పరిశుద్ధత కావాలి. అలాగే నీ చిత్తము భూమి మీద జరుగును గాక అంటే ఎక్కడో కాదు, భూమి మీద ముందు నా బ్రతుకులో జరుగును గాక అని అర్థం. అంటే దేవుని చిత్తము జరుగును గాక అంటే మన చిత్తము ఏమాత్రము సాగదు, జరగదని అర్థం. మరి మన చిత్తం ఏమాత్రము జరగకుండా ఉండడానికి ఏ విశ్వాసాన్ని ఇష్టపడతాడా? ఇంకా వీళ్ళ సొంత చిత్తాలే కావాలి, పెళ్లి సంబంధాలే చూసుకుంటారు. వాళ్ళకు కులం కావాలి, కట్నాలు కావాలి, అందచందాలు కావాలి. ఇవన్నీ క్రైటీరియా, ఇవన్నీ చూసి సెలెక్ట్ చేసుకుంటారు. కానీ రిబ్కా విషయంలో జరిగినట్టు కేవలము ప్రభు చిత్తం. అలాగా ఈ రోజుల్లో ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి? జరగట్లేదు. అయ్యగారు మీరు ఎవరినైనా చూపించండి, మీరు ఎవరిని చూపినా మేము చేసుకుంటాము, ఎవరైనా మాకు పర్లేదు, మీ మాటే దేవుని మాట, మీరు చెబితే దేవుడు చెప్పినట్టు అని అంటారు. తీరా నేను చూపినాక మాకు నచ్చలేదు లేని అంటారు. తర్వాత ఎప్పటికో తెలుస్తుంది నాకు ఎందుకు వద్దన్నారు అంటే వాళ్ళ కులం కాదటండి,
లేకుంటే అమ్మాయి నల్లగా ఉందటండి, ఆ? లేకపోతే అబ్బాయి జీతం చాలా తక్కువటండి అని ఇట్లా ఏదేదో కారణాలు. మరి ఇక దేవుని చిత్తం ఎక్కడుంది? అవును, ఇదంతా మన చిత్తమే కదా. అవును అయ్యగారు. మరి ఇట్లాంటి జీవిత విధానం కలిగిన వాళ్ళు ఆ ప్రార్థన చెప్పి లాభమే ఉంది. ఇంకా డేంజరు. నాకైతే యథార్థంగా చెప్పాను, ఒకసారి ప్రసంగంలో కూడా చెప్పాను, రికార్డెడ్గా ఉంది. ప్రభువు నేర్పిన ప్రార్థన అర్థవంతంగా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా చెప్పడానికి నాకు దమ్ము ధైర్యము లేదు. నేను ఇంకా పరిశుద్ధపరచబడినప్పుడు ఆ ప్రార్థన చెప్తానేమో కానీ, ఎందుకంటే నేను ఇంకా చాలామందిని క్షమించలేదు. చాలామందిని క్షమించలేదు. ఆ సందు దొరికితే వాడు తోలు తీద్దామని చాలామంది నేను ఎదురు చూస్తున్నాను. అన్యాయంగా నన్ను కష్టపెట్టి బాధ పెట్టి దేవుని నామాన్ని అవమానపరిచి అలా చేసిన వాళ్ళను నేను ఇంకా క్షమించలే. తోలు తీయాల్సిందే వాడిది అనుకునే తత్వం నాది. మరి నేను అంతగా పరిశుద్ధుని కాలేదు కాబట్టి అలాగే నన్ను క్షమించు అని నేను ఎలాగనగలను? నేను చేసే ప్రార్థన, ప్రభువా మా రుణస్తులను మేము క్షమించలేదు కానీ నువ్వైతే మమ్మల్ని క్షమించు తండ్రి అది మేము ప్రార్థన చేసి యథార్థంగా అందరినీ క్షమించే శక్తి కూడా నాకు దయచేయి అని అడుగుతాం. కానీ ఆ ప్రార్థన చాలా డేంజర్ ప్రార్థన. ఎవరు పెడితే వాళ్ళు ఎలా చెప్పొద్దు, మనం అంత పరిశుద్ధులం కాలే. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రశ్న అడిగిన వారికి సమాధానం దొరికిందని ఆశిస్తున్నాము. మరొక ప్రశ్న అయ్యగారు, పరలోకం వెళ్ళాకే అన్ని విషయాలు తెలుస్తాయి కదా, మరి భూమి మీద ఏమేమి నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి. భూమి మీద ఉన్నప్పుడు ఏమేమి నేర్చుకోవాలి అంటే పరలోకానికి వెళ్ళటం ఎలాగో నేర్చుకోవాలి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. పరలోకంలోకి ఒకసారి వెళితే ఇంకా మరుగైనది ఏది ఉండదు, అన్నీ బట్టబయలుగా మనకు తెలిసిపోతాయి. మరి అక్కడికి వెళ్ళడం ఎలాగా అంటే రక్షణ పొందాలి, యేసు రక్తం ద్వారా దేవునితో సమాధాన పడాలి, నూతన జన్మానుభవం పొందాలి, నీటి మూలంగా ఆత్మ మూలంగా దేవుని కుటుంబంలో జన్మించాలి, ఆత్మ ద్వారా నడిపించబడాలి, పరిశుద్ధాత్మ దేవుని వశులమై జీవించాలి. ఈ భూమి మీద దేవుని లేఖన ప్రకారము క్రమశిక్షణ కలిగి పరిశుద్ధత కలిగి జీవించాలి. పరలోకానికి ఎలా చేరాలో ఇక్కడ నేర్చుకోవాలి. చేరిన తర్వాత ఏదేది అవసరమో అక్కడ ఆయన నేర్పిస్తాడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాం. 1 కొరింథీ 13:12. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. నేను ఎరుగబడిన ప్రకారం అంటే దేవుని చేత ఎరుగబడిన వాడను, పరలోక సంబంధుల చేత నేను ఎరుగబడిన వాళ్ళను. అంటే అందరికీ నేను బట్టబయలు, తెరిచిన పుస్తకంలాగా అందరికీ తెలిసిపోతాను. అలాగే అన్ని విషయాలు నాకు కూడా తెరిచిన పుస్తకం లాగా ఉంటాయి. అక్కడ మరుగైంది ఏది ఉండదు, ఇంకా సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. అందుచేత ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు ప్రభు మనకు నేర్పిస్తారు. మనము మహిమ ప్రపంచం అనే గ్రంథంలో నేను ఒక అధ్యాయం రాశాను. మహిమ ప్రపంచంలో ఏమనంటే ఒక బృందావనంలో శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు అనే దాని మీద నారీ నారీ నడుమ మురారి హరికి హరికి నడుమ వయ్యారి అనే ఒక పాట కూడా ఉంది. అంటే 1000 మంది ఆయనను ఆశ్రయించిన గోపికలతో
ఎవరికి అవసరమైన రూపంలో వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది బృందావన తత్వము. ఇది పరలోకంలో జరగబోయే దానికి ఒక సాదృశ్యమే కానీ ఇంకొకటి కాదు అని చెప్పారు. పరలోకం అనే మహా ఉద్యానవనంలో ఒక చెట్టు కింద నేను కూర్చుంటాను. యేసయ్య నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతూ నా సందేహాలన్నీ పరిష్కారం చేస్తాడు. ఇంకో చెట్టు కింద మీరు కూర్చుంటారు. ఇంకో చెట్టు కింద ఇతరులు, ఒక్కొక్కరు ఒక్కో చెట్టు కింద కూర్చుంటే అందరి దగ్గరికి వేరు వేరే మహిమ శరీరాలతో యేసు ప్రత్యక్షమై ఎన్ని కోట్ల మంది ఉన్నా అన్ని కోట్ల శరీరాలతో ఎవరికి చెందినట్టు వాళ్ళకు, ఎవరికి అవసరమైనట్టు వాళ్ళకు ప్రత్యక్షమై మాట్లాడి వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తారు. ఇప్పుడు మనకున్న ప్రశ్నలన్నిటికీ అప్పుడు సమాధానం దొరుకుతుంది. నా ప్రశ్నలు వేరు, మీ ప్రశ్నలు వేరు కదా. నా ప్రశ్నకు మీకు సమాధానం చెప్తే లాభం ఏంటి? మీకున్న ప్రశ్నలకు నాకు జవాబిస్తే లాభం ఏంటి? అలాగా పరలోకంలో ఆయన అనంత కోటి రూపాలతో తన కోట్లాది విమోచించబడిన బిడ్డలకు ప్రత్యక్షమై అందరినీ సంతృప్తిపరుస్తాడు. ఇది మహిమ ప్రపంచం అనే విషయం నేను మహిమ ప్రపంచంలో రాశాను. రైట్. వందనాలు గారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఇంకో ప్రశ్న గారు, యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాస ప్రార్థన యూదయ అరణ్యంలో చేసినప్పుడు అతను స్నానం ఎక్కడ చేశాడు అనే ప్రశ్న గారు. వెరీ సింపుల్ క్వశ్చన్. నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ చేసి ఉంటాడు. అవునా కాదా? ఇప్పుడు డ్రై క్లీనింగ్ అయితే చేసుకోలేడు కదా. అక్కడ అదేమి క్షేమాభివృద్ధికరమైన ప్రశ్న కాదు, ఆధ్యాత్మిక మర్మము కూడా కాదు. 40 దివారాత్రాలు అరణ్యంలో ఉన్నాడు. మరి అక్కడ నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ చేసుకుంటాడు. ఊర్లో ఉన్నట్టు ఇంట్లో ఉన్నట్టు అయితే ఉండదుగా. అవును, కొంత అడ్జస్ట్ కావాలి. అరణ్యంలో అంటే ఇంట్లో ఉన్న సౌకర్యం ఉండదు. అవును. ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా కొంత అడ్జస్ట్ కావాల్సిందే కదా. కాబట్టి ఆయన ఎక్కడ చేశాడు అంటే ఇక మరి ఏమని చెప్పాలి? ఫలానా నదిలోనో అని చెప్పాలనా, ఫలానా కాలువలో అని చెప్పాలా? ఆ మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ బైబిల్లో రాయబడలేదు. అరణ్యంలో ఉన్నారు. స్నానం అవసరమైనప్పుడు ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడ చేసుకుంటాడు. అది మన ఆత్మీయ ఎదుగుదలకు, ఆధ్యాత్మిక పరిపక్వతకు సహకరించే విషయమేం కాదు, దోహదపడే విషయం కాదు. అరణ్యంలో ఇప్పుడు మీరుంటే నేనుంటే ఎలాగో అలాగే ఆయన ఉన్నాడు. అరణ్యంలో సంచరిస్తూ ఉంటాం. ఎక్కడ వాగు, ఎక్కడ నది ప్రవాహం, ఎక్కడ చెరువు, సరస్సు, ఎక్కడ ఏది కనపడితే అక్కడ చేసేస్తాం కదా. అలాగే యేసయ్య కూడా చేసుకున్నాడు. థ్యాంక్ యూ అయ్యారు. ఇంకో ప్రశ్న అయ్యారు, యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం, తండ్రి నీ నామం మహిమపరచుమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. మరలా మహిమపరుతును అంటే ఏంటి అని అడుగుతున్నారు అయ్యారు. యోహాను సువార్త 12:28. 12:28, 27 నుండి ఇదొక ప్రార్థన. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును అని 27లో సగం నుండి యేసుప్రభువారు చేసిన ప్రార్థన. సిలువకు దగ్గర అయిపోతున్నాడు కదా. తండ్రి, ఈ గడియ సంభవించకుండా, తటస్థింపకుండా నన్ను తప్పించు. ఆయనను ఎందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరచి తిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. ఇప్పుడు వారి ప్రశ్న ఏంటి? మరలా మహిమపరచడం అంటే ఏంటి అన్నాడు. వారికి తెలుసు. నేను అనుకుంటాను ఏంటంటే, బహుశా నన్ను పరీక్షిస్తున్నారేమో ఈ పృచ్ఛకులు, ప్రశ్నించేవారు ఎవరైతే ఉన్నారో నన్ను పరీక్షిస్తున్నారు, ఏం చెప్తాడో చూద్దామని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఈ
శిలువ తరువాత జరిగిన అతి గొప్ప అద్భుతం పునరుద్ధానమే కదా. ఉమ్, ఇప్పుడు శిలువ మరణానికి ముందు నేను ఇదివరకే నా నామమును మహిమపరిచాను అంటే యేసు ప్రభు వారిని బాలుడుగా శిశువుగా ఉన్నప్పటి నుండి చంపడానికి ఉమ్, సాతాను పలు విధాల ప్రయత్నం చేశాడు. ఉమ్, పలు విధాల ప్రయత్నం చేస్తే నెలల పసికందుగా ఉన్నప్పుడే ఉమ్, ఆ, మరి 2 సంవత్సరాల పసికందుగా ఉన్నప్పుడు హేరోదు ద్వారా ఉమ్, చంపించే ప్రయత్నం చేశాడు. మరి పెరిగి పెద్దవాడైనాక ఆయన బోధ ప్రారంభించినప్పుడు ఆలయం నుండి పైకి వెళ్ళి కిందికి పడద్రోసి ఉమ్, చంపాలని ప్రయత్నం చేశారు. నువ్వే దూకి నువ్వు దేవుని కుమారుడని నిరూపించుకో అన్నాడు సాతాను. ఉమ్, ఇలాగంటే దూకితే చచ్చిపోతాడని ఉమ్, రాళ్ళు కొట్టి చంపాలని ట్రై చేశారు. ఎన్నో మరణ గండములను తప్పించి ఉమ్, దేవుడు తన ప్రణాళికను విజయవంతంగా నెరవేర్చుకున్నాడు. దేవుని అద్భుతమైన శక్తిని, దేవుని రాజ్య రహస్యాలను, ఉమ్, దేవుని రాజ్య మర్మములను యేసు ప్రభు ద్వారా మరి నేర్పించి ఉమ్, ఆయన కట్టబోతున్న సంఘానికి మంచి పటిష్టమైన పునాదులైతే వేశాడు. ఉమ్, సాతాను యొక్క ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. ఉమ్, దేవుడు తను తాను మహిమపరుచుకున్నాడు. ఉమ్, విజయవంతంగా శిలువ యజ్ఞం దగ్గరికి తన కుమారుణ్ణి దేవుడు తెచ్చాడు. ఉమ్, మరలా మహిమపరుతును అంటే ఈ ప్రార్థన తర్వాత జరిగిన అద్భుతమైనటువంటి ఒక ఘనకార్యం ఉమ్, ఏంటంటే యేసు ప్రభు యొక్క శరీర పునరుద్ధానం. ఉమ్, శరీర పునరుద్ధానం. ఉమ్, యేసు ప్రభు వారు తిరిగి లేవడం అసలు ప్రపంచ మానవ చరిత్రలో అంతకుముందు ఎన్నడూ జరగనటువంటి విషయం. ఎప్పుడు జరగలేదు. ఆయనే ముందుగా ప్రవచించి తాను చెప్పిన ప్రకారం తిరిగి లేచారు 3వ దినాన. కాబట్టి మరలా మహిమపరుతును అంటే యేసు పునరుద్ధానం ద్వారా మరలా అనే కాదు, మరలా 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 దేవుడు తన నామాన్ని మహిమపరుస్తూనే ఉన్నాడు. దేవుని చిత్త ప్రకారమైన సేవ జరిగించే భక్తుల ద్వారా తన నామాన్ని మహిమపరుస్తున్నాడు. సువార్త ప్రకటించినప్పుడు, ఆ సువార్తను విని అనేక మంది నమ్మి విశ్వసించి రక్షణ పొందినప్పుడు అప్పుడంతా దేవుడే కదా మహిమపరచబడుతున్నాడు. కనుక మరి సంఘములో సాతాను నాటిన అసత్య బోధలను పెకలించి వేసి సత్యంలోకి అనేక మందిని నడిపించినప్పుడు కూడా దేవుడే మహిమపరచబడుతున్నాడు. కనుక ఒక్కసారి మరలా అనే కాదు, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత ఆరోహణం, ఆ తర్వాత సంఘము ద్వారా ఎప్పుడు కూడా దేవుడు అనుదినము మహిమపరచబడుతూనే ఉన్నాడు. ఫైనల్గా దేవుడు మహిమపరచబడడం, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనే ప్రార్థన నెరవేరడం కడబోర ధ్వనించినప్పుడు యేసయ్య 2వ రాకడ సందర్భంగా. అప్పుడు ఇంకా ఈ లోకపు దేవతలు అనేవి మతములనేవి ఏమి ఉండవు. ఈయనే నిజమైన దేవుడు సర్వాధికారి అని ప్రూఫ్ అయిపోతుంది. అప్పుడు ఇంకా శాశ్వతంగా దేవుడు తన నామాన్ని మహిమపరుస్తాడు. అనేక సందర్భాలలో దేవుడు పదే పదే తన నామాన్ని మహిమపరుస్తూ వచ్చాడు. అది ఆ ప్రశ్నకు జవాబు. థ్యాంక్ యూ అయ్యగారు. ఇంకో ప్రశ్న అయ్యగారు, ఆదికాండము 19వ అధ్యాయము 13వ వచనంలో సొదొమ గొమొర మొర చేసినది, సొదొమ గురించి మొర చేసినది ఎవరు? ఓకే, అది ప్రశ్న అయ్యగారు. ఇది చాలా మంచి ప్రశ్న. మరి మొరపెట్టినది ఎవరు అంటే, సొదొమ గురించి మొర మామూలు మొర కాదు, గొప్పదాయను. 13వ వచనం 19:13 మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్ము పంపెనని చెప్పగా, దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెను. దాన్ని గూర్చిన మొర
గొప్పది. ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే, పాపము ఎక్కువైనప్పుడు ప్రకృతి కూడా క్షోభిస్తుంది. ప్రకృతి వేదన పడుతుంది. ప్రకృతి ఉందే మన చుట్టూ, ఈ కొండలు, ఈ లోయలు, ఈ నదులు, ఈ ఆకాశము, గాలి, నేల, ఈ ధూళి, వీటన్నిటికీ కూడా ఆత్మ ఉంది, అనుభూతులు ఉన్నాయి అనే సంగతి మన హిందూ పురాణాల్లో చెప్పబడింది. మన దేశ పురాణాల్లో బైబిల్లో కూడా చెప్పబడింది. అది రోమా పత్రిక 8వ అధ్యాయము 22, రోమా 8:22. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి యావత్తు అంటే ఇక ఈ చెట్లు, చేమలు, భూమి, ఆకాశం, గాలి అన్నీ, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, మానవులే కాదు, ఈ సృష్టి యావత్తు కూడా మూలుగుచు బాధపడుచున్నది. మూలుగుచు మరి ప్రసవ వేదన పడుచున్నది. అంటే ఒక స్త్రీకి కలిగే, మానవ జాతిలో కలిగే అతిపెద్ద భయంకర దుర్భర వేదన ప్రసవ వేదన. అట్లాంటి ప్రసవ వేదన వంటి వేదన ఈ సృష్టి యావత్తు అనుభవిస్తున్న కొండలు, లోయలు, చెట్లు, చేమలు, నదులు, సముద్రాలు అనుభవిస్తున్నాయి. గనుక భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడు భూదేవి వెళ్ళి దేవుడికి మొరపెట్టుకుంటుందని, ఈ భారం భరించలేకపోతున్నాను స్వామి అని. అప్పుడు దేవుడు మనిషి అవతారం ఎత్తి దుర్మార్గులను సంహరిస్తాడని మన పురాణ కథలు. అది బిబిలికల్ కాన్సెప్టే. కాబట్టి ఎప్పుడైతే భూభారం ఎక్కువైపోయిందో, మరి ఈ ప్రాణము లేనిది అని మనం అనుకుంటున్న ప్రకృతి కూడా మొరపెడుతుంది. దేవుడు దిగి వచ్చి దుర్మార్గులను శిక్షిస్తాడు. అప్పుడు ఈ ప్రకృతి శాంతిస్తుంది, ప్రకృతి నెమ్మదిస్తుంది అనే విషయం. కనుక మంచి ప్రశ్న అడిగారు. నిర్జీవమని మనం అనుకుంటున్న ప్రకృతికి కూడా జీవము, మనస్సు, అనుభూతులు ఉన్నవి, భావోద్రేకాలు ఉన్నాయి. పాపము చూసినప్పుడు అవి తిరగబడితే తట్టుకోలేవు. ఏంటి ప్రభువా, నువ్వు పరిశుద్ధుడివి, నీ సృష్టి మేము, నీ సృష్టిలో ఇంత పాపం జరుగుతుంది ఏంటి, మేము తట్టుకోలేమని కేక పెడితే అన్నమాట. ఈ పంచభూతాలే కేక పెడతాయి. ఇప్పుడు మనమున్న ఈ కాలంలో అలాంటిది ఏదైనా జరిగిన సందర్భం ఉందా అయ్యగారు? ఎన్నో ఉన్నాయి. అయితే మనం దాని గురించి గ్రహించడం లేదు. ఈ ప్రకృతి విలయాలన్నీ ఏమిటి, ఈ తెగుళ్ళు ఇవంతా ఏంటి, ఇదంతా దేవుని కోపమే. ఇప్పుడు నా చిన్నతనములో మందుల షాపు, మెడికల్ షాప్ అంటే ఎక్కడో ఒకటి ఉంటుంది. 60 ఏళ్ల కిందట డాక్టర్ అనేవాడు, ప్రైవేట్ డాక్టర్లు చాలా తక్కువ, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదో ఒకటి ఉంటుంది. మరి ఇంతమంది డాక్టర్లు లేరు, ఇన్ని హాస్పిటల్స్. ఇప్పుడు అతి పెద్ద బిజినెస్ ఈ మెడికల్ షాప్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క బిజినెస్, మల్టీమిలియన్ రూపీస్ అండ్ డాలర్స్ బిజినెస్ అది. అయినా సరే ఆరోగ్యం లేదు. అంచె దినాలలో మనుషులను దేవుడు తెగుళ్లతో మొత్తుతాడు, అనారోగ్యం సంభవిస్తుంది, మనుషులకు ఆరోగ్యం ఉండదు, నెమ్మది ఉండదు. సడన్గా చూడండి, భూకంపాలు వచ్చేస్తున్నాయి, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా అంటే దేవుని కోపమే. మనుషులు గ్రహించడం లేదు. ఇక చిన్నవి పెడితే గ్రహించట్లేదని ఒక జగత్ ప్రళయం, అగ్ని ప్రళయం రప్పించేస్తాడు ఆయన.
థ్యాంక్ యూ అయ్య గారు. ఇంకో ప్రశ్న అయ్య గారు, అలా చాప్టర్ 2 అని పెట్టారు అయ్య గారు, ఎందులో అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. చాప్టర్ 2లో నాకు చెప్పండి. వ్రాయబడిన విమర్శ దినము ఏది అని ప్రశ్న అయ్య గారు. ఓహో. అయితే నేను అనుకుంటున్నాను అది యెషయా గ్రంథము 2వ అధ్యాయం అనుకుంటా. వారు యెషయా అని రాయలేదు కదా, అవునయ్య గారు. ఒకటి చాప్టర్ 2 అని రాసి చాప్టర్ 2 2:12 చూడండి. అహంకారాతిశయము గల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు. కనుక అది 2వ అధ్యాయం అన్నారు, యెషయా రాయడం మర్చిపోయింది. సో ఇప్పుడు వాళ్ళ ప్రశ్న ఏంటి? వ్రాయబడిన విమర్శ దినము ఏది అనేది ప్రశ్న అయ్య గారు. ఇప్పుడు మనుషులందరినీ దేవుడు విమర్శించి తీర్పు తీర్చే దినాలు ఉన్నాయి అనే సంగతి, 2 ప్రధానమైన దినాలు ఉన్నాయి అనే సంగతి మనకు బైబిల్లో స్పష్టంగా రాయబడింది. రక్షణ పొందిన వారిని విమర్శించే దినం ఒకటి, అసలు రక్షణనే తృణీకరించిన వాళ్ళను కూడా విమర్శించే దినం ఒకటి ఉన్నది. ఇది ఫస్ట్ రక్షింపబడిన భక్తులతోనే, భక్త సమాజంతోనే స్టార్ట్ అవుతుంది. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి పేతురు 4:17 అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే, తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమగు కాలము వచ్చుచున్నది. ఉందమ్మా, మొదటి పేతురు 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? గనుక మన దగ్గర మొదలవుతుందంటే ఇక మళ్ళీ అది ముగింపు కాదు. మరి ఇప్పుడు విశ్వాసుల దగ్గర మొదలవుతుంది కానీ అది అంతం కాదు. అంతం ఎక్కడ అంటే అవిశ్వాసుల దగ్గర. విశ్వాసుల దగ్గర మొదలవుతుంది, అవిశ్వాసుల తీర్పుతో ముగించబడుతుంది. ఇదంతా కలిసే ఒక విమర్శ దినం. అంటే ఒక 24 గంటల రోజని కాదు, అది ఒక టైం జోన్, ఒక కాల పరిధి అనేది దేవుడు నిర్ణయించాడు. ఆ కాల పరిధిలో మొత్తాన్ని కలిసి దేవుడు ఒక దినం అంటాడు. విశ్వాసులు మొదట, తర్వాత అవిశ్వాసులు అందరూ తీర్పు తీర్చబడతారు, విమర్శించబడతారు. వందనాలయ్య గారు. ఇంకా 2 ప్రశ్నల్లో కూడా అది ఎందులోనూ అనేది ఉంటుంది. చూడండి అసలు ఏంటి ప్రశ్న అడిగారు. 4వ అధ్యాయం 1వ వచనంలో, భక్త సమాజము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము మన గెస్ వర్క్ కరెక్ట్. ఎందుకంటే ఇది యెషయా 4లోనే ఉంది. ఎందుకు దేవునితో అన్నారు అనేది ప్రశ్న అడిగారు. రైట్. ఇప్పుడు నేను ఒక ప్రసంగం ఇటీవల చేశాను. ఆ దినమునా అన్నాడు. ఆ దినము ఏ దినము అంటే 4వ వచనములో, తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దానిని శుద్ధి చేయునప్పుడు ఆ దినం అంటే యేసు ప్రభు రెండోసారి వచ్చే దినం. మరి 3వ వచనంలో, సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టుదురు. కాబట్టి
యేసు ప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతాయి. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని, అంటే ఆ పురుషుడు ఎవడో కాదు, మామూలు మానవుడు కాదు, ఆ పురుషుడు పరమ దివ్య పురుషుడే. నేను చాలా రోజుల కిందటి నుండి చాలా సందర్భాలలో చాలా ప్రసంగాలు చేశాను. యేసు ప్రభువును పెళ్లి చేసుకోవాలని అడిగిన వారు జాగ్రత్తగా వినండి ఈ విషయం. యేసు ప్రభువును పెళ్లి చేసుకోవాలని ఆశించిన భక్త సమాజాలు, ఆశించినటువంటి భక్తజన సంఘాలు ఈ విశ్వంలో, ఈ బ్రహ్మాండములో కోటాను కోట్లున్నాయి. కోటాను కోట్లున్నాయి. మన సౌర కుటుంబం, అందులో ఒక్క గ్రహం మీద మనమున్నాం, ఒక్క భూగ్రహం మీద మనమున్నాం. ఇలాగే లెక్కించలేనన్ని సౌర కుటుంబాలు ఉన్నాయి. అవి ఒక్కొక్క నక్షత్రం చుట్టూ పరిభ్రమణం చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క సౌర కుటుంబంలో, ఒక్కొక్క గెలాక్సీలో, ఒక్కొక్క సౌర కుటుంబంలో వేరువేరుగా మళ్ళీ భూగ్రహాలు, అక్కడ వేరు వేరే జాతుల జ్ఞానవంతులైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళే ఆకాశవాసులారా వీరందరూ యెహోవాను సన్నుతించమని దావీదు 148వ కీర్తనలో గానం చేస్తాడు. వాళ్ళందరూ ఈ ఒక్క పరమ దివ్య పురుషుణ్ణి పెళ్లి చేసుకోవాలని యుగ యుగాలుగా ఆశలు పెట్టుకొని ఉన్నారు. కానీ ఈ పరమ దివ్య పురుషుడు యేసునాథుడు, ఆది సంభూతుడు, వాళ్ళెవరిని చేసుకోకుండా అందరికంటే ఆఖరున పుట్టినటువంటి ఈ మట్టి గడ్డ మీద మట్టితో చేయబడినటువంటి మానవ జాతిలో నుండి విమోచింపబడి మహిమపరచబడిన ఈ షూలమ్మితి కన్యకను పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ మిగతా సంఘాల వాళ్ళు 7 స్త్రీలు, అంటే మిగిలిన భక్త సమాజములన్నీ కలిసి అని అర్థం. 7 అంటే ఇప్పుడు 7 దీప స్తంభాల మధ్య ఆయన సంచరిస్తున్నాడు అంటే ఒక 7 మధ్యలోనే లేడు కదా. ఇప్పుడు ఎఫెసు, స్ముర్నా, మరి సార్దీసు, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా 7 సంఘాల మధ్యలోనే ఆయన సంచరిస్తున్నాడా? మరి భారతదేశపు సంఘాలు, అమెరికాలో ఉన్న సంఘాలు, ఇన్ని లక్షల సంఘాల్లో సంచరించట్లేదా? 7 దీప స్తంభముల మధ్య అంటే సంఘములన్నిటి మధ్య అని అర్థం. అలాగే 7 స్త్రీలు అంటే యేసును పెళ్లి చేసుకోవాలని ఆశించిన భక్తజన సమాజములందరూ కలిసి, అయ్యా పెళ్లి చేసుకోకపోతే పోయావు, పట్టపురాణిని మమ్మల్ని చేయకపోయావు పర్వాలేదు, కనీసం నీ పేరైనా మాకు పెట్టు అని అడుగుతారు. ఇట్లా అడిగినోళ్ళందరి కొరకే ఇక్కడ మరి పరమగీతం 6వ అధ్యాయము 8వ వచనములో ఇలాగ వ్రాయబడింది. 6:8 60 మంది రాణులను, 80 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకలను కలరు, నా పావురము, నా నిష్కళంకురాలు ఒకతే. చాలామంది ఉన్నారు ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు. అంటే భక్త సమాజం, ఒక్కొక్క సమాజం ఒక్కొక్క అమ్మాయిలాగా పోలిక చెబుతున్నాడు సాదృశ్య రీతిగా. ఒక్కొక్క భక్త సమాజము, ఒక సంఘం ఒక పెళ్లి కూతురులాగా. వాళ్ళు ఎంతో ముస్తాబు చేసుకొని ఎంతో సిద్ధపడ్డారు, కానీ ఆది సంభూతునికి వీళ్ళందరూ నచ్చలే. భూలోక కన్యక, సంఘ కన్యక నచ్చింది. సామెతలు 31వ అధ్యాయం చివరి అధ్యాయము 29లో చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పోగొడును. ఇది కూడా ఆ వచనానికి రిలేటెడ్. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించారు. పతివ్రత ధర్మం అంటే అర్థం ఏంటి? భర్త కాదగిన వాడిని, భర్త అయి ఉన్నవాడిని తప్ప ఇంకొకరిని ఆరాధించకపోవడం.
ఆధ్యాత్మిక జారత్వం ఏంటి మరి? ఇశ్రాయేలీయులు యెహోవా దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను ఆరాధిస్తే మీరందరూ వ్యభిచారం చేస్తున్నారు, ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధ వ్యభిచారం చేస్తున్నారు అని దేవుడు అన్నాడు కదా. గనుక యెహోవా దేవుని విడిచిపెట్టి కల్పిత దేవతలను ఆరాధించినప్పుడు జారత్వము వ్యభిచారం అన్నాడు గనక సత్యదేవుని ఆరాధించడం పతివ్రతా ధర్మము. ఆ పతివ్రతా ధర్మమును అనుసరించిన వాళ్ళు ఒక్క భూలోక సంఘమే కాదు, చాలామంది కుమార్తెలు ఉన్నారు, లెక్కకు మించిన కన్యకులు. వాళ్ళందరూ తమ మనస్సులో ఆది సంభూతుడైన యేసునాథుణ్ణి నిలుపుకొని త్రికరణ శుద్ధిగా యుగ యుగాలు ఆయన్ని ఆరాధిస్తూ వచ్చారు. ఫైనల్గా వచ్చేసరికి మరి ఎట్లాగైతే ఒక రాజకుమార్తె రాజకుమారులందరినీ కూర్చోబెట్టి స్వయంవరం ఆమె వరిస్తుందో, ఇది రివర్స్, మేల్ ఫీమేల్ రివర్స్. ఇక్కడ అనేక మంది రాజకుమార్తెలు ఉన్నారు, ఒక్క రాజకుమారుడు. ఎవరి మెడలో వరమాల వేస్తాడా అని అందరూ చూస్తుంటే భూలోక సంఘం మెడలో వేశారు. వేసినప్పుడు మరి మా సంగతి ఏంటి? దయచేసి నీ పేరు మాకు పెట్టి మాకు నింద తీసేయమని ఆ 7 సంఘాలు, అంటే 7 స్త్రీలు అంటే 7 సంఘాలు. అక్కడ 7 అనే ఎందుకు చెప్పాలి? 8 అని చెప్పొచ్చు, 10 అని చెప్పొచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో 7 అనే సంఖ్య సంపూర్ణతకు చిహ్నము. 7 కన్నులు గలవాడు, 7 కొమ్ములు కలిగిన వాడు, 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మలు, ఇలాగా 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న గ్రంథం. ఇలాగా 7 7 7 7 అంటే సంపూర్ణత 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 అని అర్థం. అలాగా 7 స్త్రీలు రెండవ రాకడలో యేసు ప్రక్కన పట్టపురాణిగా ఈ మట్టి లోకం నుంచి వచ్చిన సంఘం ఎప్పుడైతే కూర్చున్నదో, అయ్యా మరి మేము ఆశించి పొందలేకపోయాం, పట్టపురాణి మేము కాకపోయినా నీ పేరైనా మాకు పెట్టు అంటారు. అప్పుడు 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు అందరూ అందరూ. మరి నీ భర్త ఎవరు? భూలోక సంఘాన్ని చేసుకున్నాడు ఆయన. మరి మీ భర్త ఎవరు అంటే మాకు కూడా ఆయనే భర్త. మాకు కొంచెం తక్కువ స్టేటస్ ఉంది కానీ ఆయనే మా భర్త. ఇప్పుడు ప్రజాపతి అయినవాడు అప్పుడు విశ్వానికే పతి, విశ్వానికే భర్త అన్నమాట. అంత పెద్ద మీనింగ్ యెషయా 4వ అధ్యాయంలో చెప్పారు. థ్యాంక్ యూ అయ్య గారు. మోస్ట్ వెల్కమ్. చాలా మంచి వివరణ అయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా డెప్త్గా చెప్పారు. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అయ్య గారు. మరో ప్రశ్న అయ్య గారు, 6:6లో బలిపీఠము మీద నుండి తీసిన నిప్పుతో పాపానికి పరిహారం ఎలా జరుగుతుంది? బలిపీఠము మీద నుండి తీసిన నిప్పుతో అంటే బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పు ఈ పంచభూతాలలోని అగ్ని కాదు. పంచభూతాలలో ఉండే అగ్ని అయితే పెదవులకు తగిలిస్తే మూతి కాలిపోతుంది, పాపం పోదు, అసలు వాడికి మూతే లేకుండా పోతుంది. అది పరిశుద్ధాత్మ అగ్ని. పంచభూతములలోని అగ్ని ద్వారా పాపము ఎవ్వరికి పరిహారం కాదు. ఒళ్ళు కాలిపోతుంది, చచ్చిపోతారు, ఒంటికంతా కాలిన గాయాలు అవుతాయి, అంతే, కాలిన గాయాలు. కానీ ఇది కూడా యెషయాలోనే అడిగే 6వ అధ్యాయం అన్నారు వాళ్ళు. అదే అంటే అక్కడ యెషయాకు బలిపీఠము మీద నుండి యెషయా 6:6 అప్పుడు ఆ శరాఫుల్లో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనను. కనుక
ఈ అగ్నికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే దహించటం కదా. అగ్ని దహిస్తుంది. అడవులు, గ్రామాలు, ఇళ్ళు మొత్తం, ఊళ్ళు మొత్తం అంతా దహించేస్తుంది. ఆ దహించే లక్షణం కలిగిన దైవ వ్యక్తిత్వము యెహోవా దేవునిలో, త్రియేక దేవునిలో దహించే తత్వము కలిగిన ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఇంతకుముందు మనం చూసిన యెషయా 4వ అధ్యాయంలోనికి రండి, అక్కడ చూద్దాం. యెషయా 4:4. తీర్పు తీర్చు ఆత్మల వలను దహించు ఆత్మ వలను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయ. దహించు ఆత్మ వలనను అన్నాడు కదా. తీర్పు తీర్చు ఆత్మ, దహించు ఆత్మ వలన ఏం చేస్తున్నాడంటే ప్రభువు కడిగి వేయనప్పుడు అంటే తొలగించేస్తున్నాడు. కల్మషమును తొలగించడము దేని వలన అంటే పరిశుద్ధాత్మ వలన, దహించే ఆత్మ వలన. ఆ దహించే ఆత్మనే అక్కడ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిగా చూపిస్తున్నాడు. అది దేవుని సన్నిధిలో బలిపీఠం ఉంది. ఎక్కడ ఈ శరాఫులందరూ 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని ఆ దేవుని పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు స్తుతిస్తున్న పరలోక దర్బారులో ఒక బలిపీఠం ఉంది. మరి అక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి పంచభూతాల్లో ఒకటే అగ్ని అక్కడ ఉండదుగా. ఆ అగ్ని వేరు. పరిశుద్ధాత్మ దేవుడే, త్రియేక దేవునిలోని 3వ వ్యక్తిత్వమే అగ్ని అనే స్వరూపంలో అక్కడ కనబడుతూ ఉంటాడు ఆయన. మనం ప్రకటన గ్రంథంలోకి వస్తే 5వ అధ్యాయము 5వ అధ్యాయములో 6లో ఆ కన్నులు భూమి ఎందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అంటాడు. 5, 6 చివరి భాగంలో పరిశుద్ధాత్మ దేవుని ఇక్కడ కన్నులతో పోల్చాడు ప్రతీకాత్మకంగా. కానీ అదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి 4వ అధ్యాయంలో 5వ వచనం మీరు చూస్తే ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, మండుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు మండుతున్న అగ్నిజ్వాలలాగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి పరలోకంలో ప్రతీకాత్మకంగా, సాదృశ్యరూపకంగా త్రిత్వంలోని 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అనే ఆకారంలో కనబడుతుంటాడు. అంటే అత్యంత ఉన్నత స్థాయికి చెందిన పరిశుద్ధతకు ఆయన ప్రతీక. ఆయన పేరే పరిశుద్ధాత్మ. ఆయన పేరే పరిశుద్ధాత్మ. ఇంకా అపవిత్రత కానీ, అక్రమము కానీ, అతిక్రమము కానీ, ఏ విధమైనది చెడు కానీ ఆయన సహించడు, ఆయన ఒప్పుకోడు, కాంప్రమైజ్ కానీ కాడు అని అర్థం. అంతటి పరిశుద్ధత కలిగిన వాడు బలిపీఠం మీద అగ్నిలాగా మండుతూ కనబడుతున్నాడు. అక్కడ ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులు అవి కూడా కాలుతూ ఉన్నాయి. ఆ నిప్పులు తీసుకొచ్చి తగిలించాడు. అది తగిలితే ఎలా పోతుంది అని అంటే పాపములను దహించే అగ్ని అది. యెషయా 4వ అధ్యాయంలో ఉన్నటువంటి దహించు ఆత్మ వలన వాళ్ళ దోషమును తొలగించేస్తానన్నాడు ఆ అగ్ని. అందుచేత అందులో అసహజమేమి లేదు. మీకు, నాకు, మనందరికీ కూడా ఈ అగ్ని అనేది మనల్ని తాకాలి. మన కన్నులకు, మన నాలుకలకు, పెదవులకు, మన శరీరం, ఆత్మ, ప్రాణం యావత్తుకు ఆ అగ్ని స్పర్శ మనకు దొరికితే మనకు పరాకాష్ఠ స్థాయి పరిశుద్ధత వస్తుంది. లేకపోతే మనకు రాదు. అది విషయం. థ్యాంక్ యూ గారు. ఇంకో ప్రశ్న గారు, నిర్గమాకాండము 19వ అధ్యాయంలో
మోషే సీనాయి కొండ 3 సార్లు ఎక్కినట్లుగా కనబడుతుంది. అయితే మోషే తన జీవితంలో బైబిల్లో రాయబడినట్లు ఎన్నిసార్లు సీనాయి కొండ ఎక్కినట్లు ఉన్నదో దయచేసి వివరించగలరు. అదే ఆయనకు తెలిసిన విషయమే నాకు కూడా తెలిసిన విషయం అంతే. ఆ, ఆయన బైబిల్లో ఏదైతే రాశారో అదే మనం చెప్పగలం తప్ప బైబిల్లో రాయని విషయాలు నేను చెప్పలేను కదా. బైబిల్లో ఉన్న విషయం అయితే ముందు మనం చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయములో నేను చదువుతానమ్మా మధ్య మధ్యలో. అక్కడ మీరు చూసే వాళ్ళందరూ బైబిల్స్ చూసుకోండి, వీక్షకులు ప్రేక్షకులు అందరూ బైబిల్స్ ఉన్న వాళ్ళు చూసుకోండి. 19:2 వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, అంటే సీనాయి పర్వతం మీదకే ఈయన వెళ్ళాడు మోషే. ఆ తర్వాత 11 మూడవ నాటికి సిద్ధముగా నుండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చు. ఆ తర్వాత 14వ వచనం మోషే పర్వతం మీద నుండి, అంటే సీనాయి కొండ మీద నుండి ప్రజల యుద్ధకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరపగా వాళ్ళు తమ బట్టలను ఉదుక్కుని. 17 దేవుని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. అప్పుడు 20వ వచనం యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చారు. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయాను. ఎక్కిపోయినప్పుడు మరి అప్పుడు దేవుడు వాళ్ళతో దేవుని ఆజ్ఞలను గురించి వివరించడం మొదలుపెట్టాడు. 20వ వచనం మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పారు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. అంటే ఆయన ఎందుకు అడిగాడంటే, ఇప్పుడు కొండ దిగువన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, మోషే దేవుని దగ్గర ఉన్నాడు, దిగి వచ్చి వాళ్ళతో చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీరెవరు కూడా పైకి ఎక్కకూడదు అని చెప్పి మళ్ళా వెళ్ళినట్టుంది కదా, అప్పుడు 4 సార్లు అవుతుంది కదా అని వారి భావన అయి ఉండొచ్చు. ఆ లెక్కన వేసుకుంటే 4 సార్లు అవుతుంది. అప్పుడు ఇది మొదటిసారి వెళ్ళారు, తర్వాత ఒకసారి వెళ్ళి దిగారు, దిగి మీరెవరు పైకెక్కి రావద్దు బాబు అని చెప్పారు. 23 మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను పొలిమేరలు ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించింది. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోను ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడకుండానట్టు యాజకులను ప్రజలను ఆయన యుద్ధకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అనగా మోషే మళ్ళా కొంచెం దిగి వెళ్ళి ఇవన్నీ చెప్పాడు. రావద్దయ్యా, పైకి రావద్దు, జాగ్రత్త, డేంజర్ అని. మళ్ళీ వెళ్ళినప్పుడు దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు. అయితే ఆ రెండవసారి వచ్చి అందరికీ చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు ఇక అహరోను కిందే ఉండిపోయినట్లుగా కనబడుతుంది. మోషే ఒక్కడే ఉన్నాడు అక్కడ. మోషే ఒంటరిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నిర్గమకాండము 32లోకి వస్తే మోషే కొండ దిగకుండా తడవు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయమని చెప్పారు. అంటే ప్రజల్లో కలిసిపోయి ఉన్నాడు అహరోను. సీనాయి కొండ మీద దేవుడు మాట్లాడే స్థలంలో మోషే ఒక్కడే ఉన్నాడు, అహరోను మాత్రం మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చేసాడు.
అప్పుడు ఆ, కిందకు వచ్చి చూస్తే వాళ్ళు బంగారు దూడను ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. వాళ్ళని చూసి ఆ ధర్మశాస్త్రం ఉన్న పలకలను పగలగొట్టాడు. మీరు యోగ్యులు కాదురా మీరు అని పగలగొట్టాడు ఆగ్రహంతో. తర్వాత మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆ మధ్యలో వచ్చి చెప్పిపోయింది కలుపుకుంటే 4వసారి అవుతుంది, లేకపోతే 3వసారి. మళ్ళోసారి 34:2లో చూస్తే, ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఇది 4వసారి అవుతుంది. మధ్యలో కాస్త దేవుడితో మాట్లాడి కిందికి వెళ్ళి మాట్లాడి వచ్చింది కలుపుకుంటే 4, లేకపోతే 3 అవుతుంది. అది లెక్క. అది ఆయన ఎన్నిసార్లు వెళ్ళినా దానివల్ల మన ప్రార్థన జీవితానికి ఏమి దానివల్ల సహాయం కానీ ఇబ్బంది కానీ లేదు. మనం ప్రతిరోజు సీనాయి కొండ ఎక్కాలి. నాట్ ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్, అనుదినము మోకరించి మనం సీనాయి కొండ ఎక్కాలి అనే దాని మీద దృష్టి పెడితే మంచిది. థ్యాంక్ యూ అయ్యగారు. వెల్కమ్. ఇంకొక ప్రశ్న అయ్యగారు, చివరికి వచ్చేసాము. ఒక వ్యక్తి ప్రార్థన చేయడంలో దేవుని ప్రమేయం ఉంటుందా? దేవుడే ఒక వ్యక్తి ద్వారా ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న. ఎవరు అడిగారో నాకు తెలియదు, కానీ అసలు దేవుని సహాయము లేకుండా మనము ప్రార్థన చేయలేము. దేవుని సహాయము లేకుండా మనం ప్రార్థన సరిగ్గా చేయలేము. దేవుని ప్రమేయం ఉంటుందా అంటే అసలు ఉండాలి, ఉండి తీరాలి, లేకపోతే మన ప్రార్థనే సరిగ్గా ఉండదు. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ, కొంచెం బోల్డ్ లెటర్స్లో ప్రింట్ అయింది కదా, అంటే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అని అర్థం. ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎందుకు? మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. మనకు సరైన విధంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేసేస్తాము. దేవునికి ఇష్టం లేని ప్రార్థనలు చేస్తాం మనం. దేవుడే గనక ఒకరిలో ఉండి ప్రార్థన చేయిస్తే ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మొట్టమొదటి విషయం, మన హృదయ భారమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించబడుతుంది. ఇది మొదటి విషయం. రెండవది, ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు కూడా ఆమేన్ అనగలుగుతాడో అలా ప్రార్థన చేస్తాం మనం. ఇప్పుడు ప్రార్థన చేయించేవాడు దేవుడే అయినప్పుడు వింటున్న దేవుడు అట్లా కాదులే, నాకు ఇష్టం లేదు, ఇది నచ్చలే అని అనలేడు కదా. ఆయనే ఇక్కడ నుంచి ప్రార్థన చేయించినప్పుడు కంపల్సరీగా ఏమంటాడు? ఆమేన్ అంటాడు. తథాస్తు బిడ్డ, నేను అడిగింది నేను ఇస్తానులే అంటాడు. అందుచేత ఆ ప్రార్థన ఇట్ విల్ నాట్ గో అన్ఆన్సర్డ్ ఆర్ రిజెక్టెడ్. దేవుడు నిరాకరించడు, జవాబును నిరాకరించడు. అందుకే అసలు ప్రతిసారి మనము ప్రతి సమయంలోనూ పరిశుద్ధాత్మ ద్వారానే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకముందు ఆయన అడగాలి, పరిశుద్ధాత్మ దేవా తండ్రి దిగి వచ్చి నాలోనికి వచ్చి నన్ను మీ వశంలోకి తీసుకొని ప్రార్థన చేయించు తండ్రి, మీరే ప్రార్థన చేయించండి అని అడగాలి. అప్పుడు ఆయన వస్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు
ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకుగా ఉండుడి. ఆత్మ వలన, ఇక్కడ కూడా మళ్ళీ బోల్డ్ లెటర్స్లో ఉంది, అవునయ్య గారు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. అంటే ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన దేని వలన చేయాలి? ఆత్మ వలన చేయాలి. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా అసలు మనం ప్రార్థన చేయకూడదు, చేయలేము, చేసిన ప్రయోజనం ఉండదు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ఎందుకు వచ్చాడు? గలతీ పత్రిక 4:6 చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల లోనికి పంపెను. అసలు నాయనా తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మ మన లోపలికి వచ్చేసాడంట. గనుకనే మనము నాయనా తండ్రి అని మొరపెట్టగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవునికి ఇంకొక పేరున్నది. జకర్యా ప్రవచన గ్రంథము 12:10 జకర్యా 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు. ఒక లైన్ మధ్యలో పోయిందాము. కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒక తమ ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపిస్తారు. అంటే ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి ఒక కుటుంబంలో, ఏక కుమారుడు, ఇక మళ్ళీ సంతానమే పుట్టలేదు, మగ పిల్లోడు పుట్టలేదు, అమ్మాయి పుట్టలేదు, ఒక్కడే పుట్టాడు. ఆ ఒక్కడే పెళ్ళికి ఎదిగిన తర్వాత మంచి జ్ఞానవంతుడు, అందగాడు, హ్యాండ్సమ్ బాయ్, పెళ్ళికి ఎదిగినాక టక్మని ఒకరోజు చచ్చిపోయాడు అనుకోండి. ఆ తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు, గుండెలు పగిలి రోధిస్తారు కదా. దుఃఖము కట్టలు దంచుకొని ప్రవహిస్తుంది. వాళ్ళని ఓదార్చడం ఎవరికీ శక్యం కాదు. అంతగా ఇశ్రాయేలు జనాంగం అంతా ఏడుస్తారు. తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి అని, తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి అంటే యేసయ్య మీద దృష్టి ఉంచి వాళ్ళు ఏడుస్తారు. ఎందుకు అలా ఏడుస్తారు? వాళ్ళు ఇప్పటిదాకా యేసును వాళ్ళు ఇంకా అంగీకరించలేదు. యేసును ఇంకా వాళ్ళు ఏదో అంత అబద్ధ ప్రవక్త కల్పన, ఆయన ఒక మానవ మాత్రుడు, మోసగాడు, ఈ పిచ్చోళ్ళందరూ ఆయన నమ్ముతున్నారు, అసలు మెస్సియా అలాగెందుకు ఉంటాడని అనుకుంటున్నారు. మరి వాళ్ళు యేసు వైపు చూసి ఎందుకు ఏడుస్తారు అంటే వాళ్ళ మీద దేవుడు కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చెయ్యు ఆత్మను కుమరిస్తాడట. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఇది. ఎవరైనా పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది మరి విరిగిన మనస్సుతో కన్నీరు గార్చి రోధిస్తున్నారంటే అది పరిశుద్ధాత్మ కార్యమే. పరిశుద్ధాత్మ కార్యం జరగకుండా ఎవరికి పశ్చాత్తాపం పుట్టదు. ప్రార్థన చేత కాదు మనకు, అనుకుంటాం మనం, కానీ నేను చేయగలను అనుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మనం మోకరించగానే మైండ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుంది. లోక విషయాలన్నీ జ్ఞాపకం వస్తాయి, మనస్సు చెడు తలంపుల మీదకి వెళ్ళిపోతుంది, ఏకాగ్రత కుదరదు, మనసు చెల్లా చెదురైపోతుంటుంది. ఎన్ని గంటలు ప్రయత్నించినా కాన్సన్ట్రేషన్ కుదరదు. మనము సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఏకాగ్రతతో ప్రార్థన చేసి మన హృదయ భారము తేలిక చేసుకున్నామంటే అది దయామయుడైన పరిశుద్ధాత్మ దేవుని కార్యమే మనలో జరిగింది. లేకపోతే మనం
ప్రార్థన చేయలేం. ప్రార్థన చేస్తే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తాం. మనం ఆ దేవుడే జోక్యం చేసుకుంటే ఎలాంటి ప్రార్థన చేస్తాము, ఎలా ఉంటుంది అన్నారు కదా. ఆ ప్రశ్నకు సమాధానం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 1 యోహాను 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదే. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఆయన చిత్తానుసారంగా అంటే దేవుని చిత్తము ఎరిగి మనం ప్రార్థన చేయాలి. ఎలా తెలుస్తుంది? ఆయన ఏమన్నా మామూలు మనిషి? ఎదురుగుండా కూర్చున్న మనిషినే లోపలే ఉన్నదో మనకు తెలియదు. మరి అక్కడెక్కడో ఆయన ఆకాశ మహాకాశాల కవతల పరమసింహాసనము విశ్వసింహాసనం మీద ఆసీనుడైన మహాదేవుని మనస్సు మనకి ఎలా తెలుస్తుంది? ఆయనలోని భాగమైన పరిశుద్ధాత్మ దేవునికే తెలుసు. దేవుని మనస్సు దేవునికే తెలుసు. కాబట్టి పౌలు అంటాడు కదా, మానవునిలోని సంగతులు మానవునికే తప్ప ఇంకెవరికి తెలియను. అలాగే దేవుని మనస్సు దేవునికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అని అంటాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తము ఆయనకే తెలుసు. ప్రభువు యొక్క మనస్సు ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన అన్నీ ఎరిగినవాడు గనుక అలాగా దేవుని చిత్తము ఎరిగి మనల్ని ప్రార్థనలో నడిపిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు ఎవరికి తెలియవు. దేవుని సంగతులు దేవునికే తెలుసు, దేవుని ఆత్మకే తెలుసు అని చెప్పి దేవునికి ఏది ఇష్టమో అదే అడగమంటే మరి ఎలాగ సాధ్యం? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే సాధ్యం. సో ఎవ్రీ టైమ్ వీ ప్రే వీ మస్ట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది ప్రతి ఒక్కరూ వింటున్న విశ్వాసులందరూ కూడా ఇది మొదలుకొని మీరు ప్రార్థన మొదలు పెట్టకముందు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలవండి. దేవుని సంగతులు ఆయనకే తెలుసు కనుక పరిశుద్ధాత్మ మీరు రండి, మమ్మల్ని నడిపించి ప్రార్థన చేయించండి అని అడగండి. అడిగి చూడండి, మీ ప్రార్థన ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. రైట్. థ్యాంక్ యూ అయ్య గారు. యా, మోస్ట్ వెల్కమ్. ఇంకా కొన్ని ప్రశ్నలు వచ్చాయి గారు. జాకీర్ నాయక్ గారు, ఎక్కడ క్రిస్టియన్ కనబడినా జీసస్ ఎక్కడ నేను దేవుడునని చెప్పారని అంటున్నారు. అంటే యేసయ్య దేవుడు అని ఎక్కడ చెప్పాడు ఆయన బైబిల్లో అనేది. సూర్యుడు నేను సూర్యుడిని ఎక్కడ చెప్పుకున్నా? సూర్యుడు నేను సూర్యుడిని అని ఎక్కడ చెప్పుకున్నాడు? అది అంతా చంటి పిల్లల ప్రశ్నలు అవన్నీ కూడా. వీళ్ళు ఏదో పెద్ద మేధావులం అనుకొని మాట్లాడతారు కానీ అంత చైల్డిష్ క్వశ్చన్స్. యేసు ప్రభు వారు నేనే దేవుడను అని ఎందుకు చెప్పుకుంటాడు? ఎవరు కూడా. ఇప్పుడు ఒక తల్లి ఉన్నది, చిన్నపిల్లలను రోజుకి పిలిచి ఒరే నేనేమి అమ్మను, నేనేమి తల్లిని, నేనే జన్మనిచ్చిన ఊరిక చెప్తుందా? అసలు ఆ చంటి పిల్లగాడు పుట్టినప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళందరూ ఎత్తుకున్నా ముట్టుకున్నా ఆ స్పర్శ వేరు. అమ్మ పక్కన పడుకుంటే ఆ వెచ్చదమ్మ ఆ స్పర్శ వేరు. వాడికి తెలుసు. మాటలు రావు, వాడికి ఏ విద్య తెలియదు. అమ్మ స్పర్శను గుర్తించే విద్య వానికి తెలుసు. నేనేమి అమ్మనని ఆమె చెప్పుకుంటేనే పిల్లలు గుర్తుపడతారా? లక్షణాలను బట్టి గుర్తుపడతాము. ఆయనను గురించి లేఖనాలు చెప్పిన విషయాలు, ఆయన గురించి ఇతర ప్రవక్తలు చెప్పిన విషయాలు, లేఖనములు ఆయనలో నెరవేర్చబడ్డ ఆ విధానం, దాన్ని బట్టి ఆయన దేవుడని మనం నమ్ముతున్నాం. కానీ
దేవుడు వచ్చి నేనే దేవుడు అంటే ఇక అది అర్థం, గాలి వచ్చి చెప్పిందా నేనే గాలిని అని, సూర్యుడు వచ్చి చెప్పాడు నేనే సూర్యుడని. అది వితండవాదం, అది చెప్పడు అలాగా. ఒక ఇంట్లో తండ్రి ఉన్నాడు అనుకోండి, నేనే మీకు తండ్రిని, ఇంకెవడు కాదు, ఊరికి చెప్తాడేంటి, పక్కింటోడు కాదు, ముందోడు కాదు, నేనే తండ్రిని అని చెప్తాడేంటి. అవి అర్థం లేవు అసలు. పెద్ద పెద్ద మేధావులు బైబిల్ని ప్రశ్నిస్తారు కదా, అవి నా దృష్టికి అయితే చిన్న పసికూనల చైల్డిష్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఆలోచించండి. పంచభూతాలు, ఈ ప్రకృతిలోని విషయాలు, అవి నేనే ఫలానా అని చెప్తున్నాయి. ఈయన సూర్యుడు అని మనకు వేరే వాళ్ళు చెప్పారు, ఇది గాలి అని వేరే వాళ్ళు చెప్పారు, ఇది అగ్ని అని వేరే వాళ్ళు చెప్పారు. అమ్మ ఎవరో మనకు తెలుసు, నాన్న ఎవరో మనకు తెలుసు. ఆయనే చెప్పుకుంటాడా? నాకు మా నాన్న ఒక్కసారి కూడా చెప్పలేదు, రే నేనే మీ నాన్న నేను. అర్థం లేని ప్రశ్న. ఇలాంటిదే నేను కూడా సోషల్ మీడియాలో చూశాను అయ్య గారు. యేసయ్య దేవుడు దేవుడు అని చెప్పి క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, దేవుడు దేవుడు అని చెప్పి ఆయనకే ప్రార్థన చేస్తారు. అసలు ఆయన దేవుడు అని బైబిల్లో ఎక్కడా చెప్పుకోలేదు. పైపెచ్చు ఆయన ప్రార్థన చేస్తాడు, దేవుడు అయితే మళ్ళీ తండ్రి అయిన దేవుడు అని ప్రార్థన ఎందుకు చేస్తాడు? ఇలాంటివి నేను కూడా చూశాను అయ్యా. పరిశుద్ధ దేవునికి వచ్చిన జ్ఞానం చదివి అర్థం చేసుకుంటే వాళ్లకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు అంటే ఆయన జీవిత ప్రస్థానంలో నిత్యత్వములో నుండి మళ్ళీ నిత్యత్వం దాకా, ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ, ప్రీ క్రియేషన్ ఇటర్నిటీ నుండి ఆఫ్టర్ క్రియేషన్ ఇటర్నిటీ, పోస్ట్ క్రియేషన్ ఇటర్నిటీ. సృష్టికి పూర్వమున్న నిత్యత్వము నుండి సృష్టి తర్వాత ఉండే నిత్యత్వం వరకు, ఇటర్నిటీ టు ఇటర్నిటీ యేసు ప్రభు యొక్క మహాప్రస్థానం. అది అర్థం కావాలంటే మామూలు మనుషులకు అర్థం కాదు, ప్రత్యక్షత పొందిన వాళ్ళు, దేవుని అనుగ్రహం పొందిన వాళ్ళకి అది అర్థమవుతుంది. ఆయన ఒక్కొక్క దశలో ఆయన వేరు వేరు హోదాలను పొందుతూ ఉన్నాడు, వేరే వేరే పదవులను పొందుతూ ఉన్నాడు. ఒకప్పుడు దేవుని జ్ఞానము, తర్వాత దేవుని వాక్యము, దేవుని కుమారుడు, దేవుని హస్తము, ఆది సంభూతుడు, సృష్టికర్త, ప్రధాన శిల్పి, ఇలా అన్నీ ఆయనకు ఉన్నటువంటి పదవులు. అందులో ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఏంటంటే ప్రార్థించవలసిన స్థితికి కూడా ఒకప్పుడు వచ్చాడు ఆయన. ఎప్పుడు? తన్ను తాను రిక్తునిగా చేసుకున్నప్పుడు. అంతకుముందు ప్రార్థన లేదు, ఏం లేదు. ఆయననే హుకుం జారీ చేస్తాడు. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఫిలిప్పీ 2:6 చూడండి అమ్మా, చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అంటే అదేదో పెద్ద భాగ్యమని ఎంచుకోకుండా విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి ఏం చేశాడు? ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి ఆయన తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టి రిక్తునిగా చేసుకున్నాడు. అంటే తనలోని మహిమనంతా ఖాళీ చేసుకున్నాడు. మరి ఆ టైంలో ప్రార్థన చేస్తాడు. ఆయన ఇంకా దేవత్వము అనే ఆ యొక్క సర్వాధికారము, సర్వశక్తిమత్వము, సర్వజ్ఞత, సర్వజ్ఞానము, సర్వవ్యాపకత్వం, ఇవన్నీ ఆయన వదిలేసి రావడమే అవతరించడం. 4 చెప్పాము. ఇప్పుడు అవతరించడం అంటే ఒక లోకల్ ప్లేస్, ఒక లొకేషన్కి ఆయన పరిమితుడు కావడమే అవతరించడం. అంతటా ఉన్నాడు. కాదు ఇప్పటి నుంచి కాసేపు నేను ఒకచోటే ఉంటాను అనుకొని రావడమే అవతరించడం. అంటే అప్పుడు ఏం పోతుంది? ఆటోమేటిక్గా అవతరించినప్పుడు సర్వవ్యాపకత్వం పోతుంది. పోయినప్పుడు సర్వజ్ఞత కోల్పోతాడు.
సర్వజ్ఞత కోల్పోయినప్పుడు సర్వశక్తిమత్వం ఆమ్నిపోటెన్స్ పోగొట్టుకుంటాడు, సర్వాధికారాన్ని పోగొట్టుకుంటాడు. అవన్నీ పోగొట్టుకొని మనిషిగా పుట్టడమే ఆయన రిక్తునిగా చేసుకోవడం. మరి ఆ దశలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. అంతేగాని అంతకుముందు మొదటి నుంచి ఆయన ప్రార్థన చేయడం కాదు. అసలు తండ్రి అనే దేవుడు ఏమన్నా చెప్పినా సరే చెప్పే పరిస్థితి లేదు. నువ్వెంతో నేనంత అంటాడు. ఈ విషయం మనకు నిర్గమకాండం 23:20లో మనకు రాయబడి ఉంది. ఆయన దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి, త్రోవలో మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని నేను సిద్ధపరిచిన చోటుకు రప్పించడానికి ఒక దూతను మీకు ముందుగా పంపుచున్నాను, ఆయన కోపము రేపవద్దు అన్నాడు. నిర్గమకాండము 23:20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకు, నా నామము ఆయనకున్నది. మాట్లాడుతున్నవాడు యెహోవా, యెహోవా అనే నామమే ఆయనకున్నది. ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. ఆయన కోపము రేపవద్దు, ఆయన మాట వినాలి, ఆయన మీ అతిక్రమాలు పరిహరింపడు. అంటే ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండమని యెహోవా తండ్రి మాకు జాగ్రత్తలు చెబుతున్నావు, కానీ కొంచెం వాళ్ళని చూసి చూడకుండా వదిలేను, ఆయన వాళ్ళని కొంచెం అంత స్ట్రిక్ట్గా చూడబాకని ఆయనకు చెప్పొచ్చు కదా. అంటే నేను చెప్తే వినే పరిస్థితి లేదు, నేనెంతో ఆయనంత. నేను చెప్తే వినడు, కనుక మీరే జాగ్రత్తగా ఉండాలి. ఆయన దగ్గర డిసిప్లిన్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడు జాగ్రత్త అని చెప్తున్నాడు. కాబట్టి అంత దైవ సమానత్వము నుండి ఆయన ఒక మెట్టు కిందికి దిగి ఆయనను తండ్రి అని పిలిచి యాచన విజ్ఞాపన చేసే పరిస్థితికి తను తగ్గించుకున్నాడు. కనుకనే మన కొరకు ఆయన బలి కాగలిగాడు. దేవునితో సమానంగా ఉన్నప్పుడు బలి కాలేడు. ఎందుకు బలి కాలేడు? సమానంగా ఉంటే సర్వజ్ఞత ఉంటుంది, సర్వశక్తిమత్వం ఉంటుంది, సర్వవ్యాపకత్వం ఉంటుంది. ఎట్లా బలి అవుతాడు? ఇప్పుడు అంతటా ఉన్నవాడిని ఎలా బలి చేస్తారు? ఎలా సిలువ కేసు కొడతారు? ఇక్కడ అమెరికాలో, ఆఫ్రికాలో, అరబ్ కంట్రీస్లో అంతటా ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయన్ని పట్టుకొని అంత పెద్ద సిలువ ఎక్కడిది? విశ్వమంతా బ్రహ్మాండమంతా ఉన్న దేవుడికి ఎంత పెద్ద ముళ్ళు కిరీటం పెడతారు, ఎంత పెద్ద సిలువ తెస్తారు? బలి అనేది అసంభవం అయిపోతుంది, అసాధ్యం. అందుచేత అవన్నీ దైవ లక్షణాలను పోగొట్టుకొని విడిచిపెట్టి స్వచ్ఛందంగా, వాలంటరీగా, ఇష్టపూర్వకంగా తను తాను ఖాళీ చేసుకొని మనిషిగా పుట్టాడు. కాబట్టి అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. అంతేగాని ఆయనకు మనం ప్రార్థన చేయడం ఏంటి అంటే, నాకు ప్రార్థన చేయండి అయ్యా నేను మీకు ఇస్తానని కూడా యేసయ్య అన్నాడు. యోహాను పత్రిక, యోహాను సువార్త 16వ అధ్యాయము 16:24 చూడండి. 16:24 ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఆయన మరొక చోట నా పేరిట మీరు నన్ను ఏమడిగినా ఇస్తాను అన్న వచనం కూడా ఉంది. ఆస్క్ మీ ఇన్ మై నేమ్, నా పేరిట మీరు నన్నే అడగండి. తండ్రిని నా పేరిట అడగమన్నాడు 23లోనేమో. తండ్రిని నా పేరిట అడగండి అని అన్నారు. తర్వాత నన్నే అడగండి, నన్ను ఏమడిగినా నేను మీకు ఇస్తాను అన్న మాట కూడా ఆయన చెప్పారు.
అందుచేత మరి ఆ, ఆయనను యేసుప్రభువుకు మనం ప్రార్థన చేయడం తప్పు అనే మాట అది కరెక్ట్ కాదు. ఆయనను కూడా అడగాలి, తండ్రిని కూడా అడగాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా అడగాలి. తర్వాత త్రికముగా త్రియేక దేవునిగా ఆయనను మనం సంబోధించి అడగాలి. అందులో ఎలాంటి దోషము కూడా లేదు. మనం దేవుణ్ణి సంపూర్ణంగా త్రిత్వముగా మనము పిలిచి ప్రార్థించడం వల్ల ఇంకా శక్తివంతమైన ప్రార్థన మనం చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ అయ్య గారు, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 3-4 వచనాలు అయ్య గారు. అందులో ప్రశ్న ఏంటంటే, ఇక్కడ 7 ఉరుములు అంటే ఏమని అనుకోవచ్చా అని అడుగుతున్నారు అయ్య గారు. అది 7 ఉరుములు పలికిన శబ్దములను రాయవద్దు, వాటికి ముద్ర వేయమని ఉంది. అదే కదా వారు చెప్పారు. అది చదవండి. సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము. ఆ 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము. వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట నేను వింటిని అని అన్నాడు. ఇక దేవుడే ముద్ర వేసిన దాన్ని మనం ప్రశ్నిస్తే ఏం లాభం? నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఆ విషయం నాకు తెలియదు, ఏ భక్తునికి కూడా తెలియదు. ఎందుకంటే మనకు దేవుడు దాన్ని మరుగు చేశాడు. మనకు ద్వితీయోపదేశ కాండము 29:29లో ఒక మాట ఉంటుంది, చదవండి అమ్మ దయచేసి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు యగునని చెప్పుదురు. బయలుపరచబడినవి మనవి మన సంతతి. ఏదైతే దేవుడు బయలుపరిచాడో అవి మనం చెప్పుకుందాం, మన సంతతి వాళ్లకు చెబుదాం. మనవి మన సంతతికి ఉన్న ఆస్తి, అది ప్రాపర్టీ. మరి మరుగైన సంగతులు, మరి రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. కాబట్టి రహస్యములు ఎన్నో ఉన్నాయి దేవుని దగ్గర, గూఢమైన సంగతులు అన్నీ మనకు తెలియదు. మొదటి కొరింథీ పత్రిక 13:12లో కూడా పౌలు ఒక మాట అంటాడు, చూడనమ్మా. మొదటి కొరింథీ 13వ అధ్యాయం, ప్రేమను గూర్చిన అధ్యాయంలో 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. చూసారా, ఇప్పుడు మనం కొంచెం మట్టుకే ఎరుగుదుము అంటున్నాడు. మనం కొంత మట్టుకే ఎరుగుదుము, కొంత మట్టుకే మనము గ్రహించుచున్నాము, కొంత మట్టుకే ఎరుగుదుము. కానీ భవిష్యత్తులో మనం ఎరుగబడి ఉన్న ప్రకారం పూర్తిగా మనం ఎరుగుతాం. అది భవిష్యత్తు. ఇప్పుడు 7 ఉరుములు ఏవో కొన్ని సంగతులు పలికినాయి, వ్రాయబోవుచుండగా అన్నాడు. ఆ సంగతులు యోహాను విన్నాడు. యోహాను విన్నప్పుడు రాయబోతుంటే, వద్దొద్దు రాయొద్దు బాబు, అవి ముద్ర వేయబడి ఉన్నవి, అంత్యకాలము వరకు మరుగై ఉండునట్లుగా ముద్ర వేయబడి ఉన్నాయి. ప్రకటన 10వ అధ్యాయము 4వ వచనం. 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దు అని
ఒక స్వరము పలుకుట నేను వింటిని. ఇట్లా దేవుడు దాన్ని మరుగు చేశాడు. దేవుడు మరుగు చేసినప్పుడు మనం వాటిని ప్రశ్నించే ప్రయోజనం లేదు. మనం సంపూర్ణ జ్ఞానులం కాదు. ఇప్పుడు ఇక్కడ మరి యోహానికి తెలిసి ఉండొచ్చు అయ్య గారు. యోహాను విన్నాడు కాబట్టి ఆయనకు తెలిసి విన్నాడు, రాయబోయాడు కూడా. ఆ, కానీ మరి ఆయనను మనం అడిగితే కూడా ఇప్పుడు ఆయన లేడు, భూమి మీద లేడు కదా. అదే అది సంగతి. ఈ 7 ఉరుములు అనేది దేవునికి యోహానుకు మాత్రమే తెలుసు. అది అంతే అంతే. మనకి కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అది. థ్యాంక్ యూ అయ్య గారు. ఆఖరి ప్రశ్నలోకి వచ్చాం అయ్య గారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 నుండి 38 అది ఒక నిమిషం. ఇంతకుముందు నన్నే ప్రార్థన చేయమన్నాడని చెప్పే కదా, అది యోహాను 14:14. యోహాను 14:14లో చదవండి అమ్మ ఒకసారి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను. నన్నేమి అడిగిన. ఎవరి నామములు అడగాలి? యేసునామములో అడగాలి. యేసునామములో ఎవరిని అడగాలి? యేసునే అడగాలి. యేసునామములో యేసునే అడగాలి. మరి అంటే అది విచిత్రంగా లేదు? కాబట్టి మనం తండ్రిని ప్రార్థించాలి, కుమారుణ్ణి ప్రార్థించాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మనం ప్రార్థించాలి. ఈ 3 వ్యక్తిత్వాలతోనూ మనం మాట్లాడినప్పుడే దైవత్వముతో మనకు సంపూర్ణంగా పరిచయం ఏర్పడుతుంది. అదమ్మా. ఇప్పుడు ప్రశ్న అడగండి అమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుండి 38 వరకు ఉన్న వచనాలను ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు గారు. మత్తయి 10:34 అమ్మా. 34. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచకుడి, ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు రాలేదు. సమాధానం పంపుటకు నేను రాలేదు. అదే కదా? అవునే. 34 నుండి 38 వరకు ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ఇది చాలాసార్లు చెప్పాను నేను. ఇప్పుడు ప్లేలిస్ట్లోకి వెళ్ళి యథార్థవాది క్షీరసాగర మథనం ప్లేలిస్ట్లోకి వెళ్ళి వెతికితే ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి. 5 కుటుంబ సభ్యులు ఉన్నారు. అందులో ఒక 2 రక్షణ పొందారు, ఒక 3 రక్షణ పొందలేదు. 2 రక్షణ పొందారు, 3 పొందలేదు. పొందకపోయిన తర్వాత మరి వాళ్ళకి సమాధానం ఎలాగ ఉంటుంది? ఉండదు. వాడేమో ప్రార్థన చేద్దామంటాడు, వీడేమో ప్రార్థన వద్దంటాడు, తాగుదామంటాడు, లేకుంటే అసత్య దేవతల వెంట పోదామంటాడు, ఏదో కట్టుకథల వైపు పోతాడు, వీడేమో ఫ్యాక్ట్స్లోకి వెళ్ళిపోతాడు, వాస్తవాల్లోకి. అప్పుడు ఈగో ప్రాబ్లం వస్తుంది, అహంభావం. ఏరా మేమందరం తెలివి తక్కువలమా, నీవే తెలివైనోడువా, ఇవాళ నీ కొత్త సంగతి తెలిసిందా, నీకు సత్యం, మన తాత ముత్తాతలందరూ నమ్మింది ఇది కాదా అని వాళ్ళు అంటారు. తాత ముత్తాతల సంగతి మనకి ఎందుకండి, ఇప్పుడు మనం అయితే జ్ఞానం వచ్చింది కనుక మన సత్యం నమ్మాలంటాడు వీడు. ఇంకా గొడవ స్టార్ట్ అయిపోతుంది. మరి అందుచేత అదే మాట మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇందాక మనం చదివినటువంటి ఏదైతే మాట ఉన్నదో 34, భూమి మీదకి ఖడ్గమునే పంపవచ్చి తిని కానీ సమాధానం పంపుటకు రాలేదు అనే మాట లూకా 12వ అధ్యాయంలో కూడా ఉంది. 12:51. లూకా 12:51. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చినని మీరు తలంచుచున్నారా? సమాధానమును కాదు, భేదమునే కలుగజేయవచ్చు. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా 2 ఉంటారు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి సినారియో అన్నమాట. దేవునితో సమాధాన పడిన వాళ్ళు, సాతాను అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ 2 వర్గాల ప్రజలు సమాధానంగా ఎలా జీవిస్తారు? ఇప్పుడు
దేవునితో సమాధాన పడ్డాడు ఒకడేమో దేవునితో సమాధాన పడలేదు, సాతాను వశంలో జీవిస్తున్నాడు. వీడు కొట్లాడుకోలేదంటే అర్థం ఏంటంటే దేవుడు సైతాను సమాధాన పడ్డట్టే. దేవుడు సైతాను సమాధాన పడితే వీళ్ళిద్దరు సమాధానంగా ఉంటారు. అది జరిగే పని కాదు. అందుచేత రక్షణ పొందిన వారు రక్షణ పొందని వాళ్ళతో సమాధానంగా ఉండడం సాధ్యం కాదు. అందుకు యేసుప్రభు ఆ మాట అన్నారు. దానికి మనం సిద్ధపడాలి. సమాజం యొక్క అప్రూవల్, సమాజం యొక్క బ్లెస్సింగ్ మనకు కావాలి. నలుగురు నడిచిందే దారి, ఊరందరికి విరోధంగా చేస్తేలాగా అందరు ఆశీర్వాదాలు కావాలి అనే ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు ఎవ్వడు పరలోకానికి రాడు. అది. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ఇక్కడితో ప్రశ్నలు అయిపోయాయి గారు. మిగిలిన ప్రశ్నలు ఏవైనా ఉంటే మాకు పంపించండి. వచ్చే వారం మళ్ళీ యథార్థవాదిలో మీ ప్రశ్నలు తప్పకుండా అడుగుతాము. అయ్యగారు సమాధానాలు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు. మీ విలువైన సమయాన్ని ఎంత బిజీగా ఉన్నా కూడా మాకోసం ఇచ్చి ఇంత టైము మరియు ఇంత విలువైన సమాచారం మాకు అందించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు వందనాలు.